పొలాల్లో పరిగెత్తించి దొరికిన వారిపై దాడి చేసి బీభత్సం సృష్టించింది. గ్రామస్తులంతా తిరగబడడంతో వారి కళ్లదిటే చెట్టెక్కింది. అటవీ అధికారులు పట్టుకునే ప్రయత్నంలో తప్పించుకుంది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సృష్టించిన బీభత్సం. అయితే తప్పించుకున్న చిరుత ఎప్పుడు ఎవరి మీద ఎలా దాడి చేస్తుందో తెలియక జిల్లాలోని 3 మండలాల్లోని గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజుబాబు చెప్తారు. రాజుబాబు చెప్పండి. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో గత 24 గంటలుగా కూడా చిరుతపులి సంచలనం సృష్టిస్తుంది, అంటే బీభత్సం సృష్టిస్తుంది. అంకంపాలెం గ్రామంలో అంటే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కూడా చిరుతపులి సంచరించినట్టు కూడా రైతులు చెప్పడము, సుమారుగా 3 మీద దాడి చేసింది చిరుతపులి. అదే రాత్రి వరకు కూడా చిరుతపులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు విస్తృతంగా ప్రయత్నం చేశారు. అంటే అర్ధరాత్రి 2 గంటల సమయంలో చిరుతపులి చెట్టుపై నుంచి తప్పించుకొని పారిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ర్యాలీ గ్రామంలోని తోటలోకి వచ్చినట్టు కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. మనం ప్రస్తుతం ర్యాలీ గ్రామంలోని ఒక తోటలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. అంటే నిన్న రాత్రి అంతా కూడా అంకంపాలెం కొబ్బరి చెట్టుపై ఉండి అక్కడి నుంచి తప్పించుకున్న చిరుతపులి పారిపోయి ఈ తోటలోనే సంచరిస్తున్నట్టు కూడా ఇక్కడ అనుమానిస్తున్నారు. అంటే ఇప్పటికే ఇక్కడ చిరుతపులికి సంబంధించిన అడుగుజాడలు కూడా ఉన్నట్టు ఇక్కడ స్థానికులు కూడా గుర్తించడంతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా చిరుతపులి అడుగుజాడలను బట్టి ఈ ప్రాంతంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇదే ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు గ్రామస్తులు కూడా పర్యవేక్షిస్తున్నారు. అంటే చిరుతపులి జాడ కనుక కనిపిస్తే సురక్షితంగా బంధించి మళ్ళీ తిరిగి దాన్ని అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టే విధంగా కూడా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే గత 24 గంటలుగా కూడా ఇక్కడ ఈ అంకంపాలెము చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో చాలా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంటే ఇప్పటికే చిరుతపులి 3 పైన దాడి చేయడం, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందన్న ఆందోళన కూడా ఇక్కడ వెంటాడుతుంది. చాలా మంది గ్రామస్తులు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎవరో పొలాలకు వెళ్ళడం కానీ బయట తిరగడం కానీ పరిస్థితి ఉండలేదు. ఒకవేళ బయటకు ఎవరైనా వచ్చినా కర్రలు పట్టుకొని వస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ చిరుతపులిని జాడ కనిపెట్టేందుకు కూడా ఇక్కడ అధికారులకి ఇక్కడ స్థానికులు కూడా సహకరిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ చిరుతపులి సంబంధించి ఇప్పటి వరకు అటవీ శాఖ అధికారులు జాడను కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. మనం వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే గత 24 గంటలుగా కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చిరుతపులి భయాందోళన సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ తోటలో ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే రాత్రి అది ఎస్కేప్ అయిన ప్రకారం వచ్చిన దారిలో దాని పగ్ మార్క్స్ ట్రేక్ చేసుకుంటూ వచ్చినట్టయితే ఈ పొలంలోకి వచ్చినట్టుగా తెలిసింది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత పొలం దాటిన తర్వాత అక్కడ సాయిల్ హార్డ్ అయిపోవడం వల్ల ఫర్దర్గా మనకి ఏ విధమైన ఎవిడెన్స్ దొరకలేదు, పగ్ మార్క్స్ ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు. సో ఇక్కడ నుంచి ఎటువన్నా వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ పొలంలోనే ఉండాలని లేదు. ఇంకోటి ఈ పొలంలో ఇంత అలజడి ఉంది కాబట్టి ఇక్కడ ఉండే అవకాశం కూడా లేదు. దానికి సురక్షితమైన ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోయి అది దాక్కునే అవకాశం ఉంది. దాని నిమిత్తమే ఉదయం నుంచి కూడా సుమారు 6 టీములు రాత్రి జరిగిన ఇన్సిడెంట్కి చుట్టూరు 2-3 కిలోమీటర్ల రేడియస్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. బట్ ఎక్కడా కూడా దాన్ని ఇంతవరకు కనుక్కోవడం జరగలేదు. ఇక్కడ సురక్షిత ప్రాంతంలోనే ఉండాలి, లేదంటే వచ్చిన దారిలోనే అది వెనక్కి వెళ్ళిపోయి ఉండడానికి కూడా అవకాశం అయితే ఉందండి. సార్, అంటే మీరు చెప్పండి, అంటే ఏ ప్రాంతం నుంచి, అంటే చిరుతపులి ఏ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు? అంటే పర్టికులర్గా ఈ ప్రాంతం అనేది ఉండదండి. మనకి ఇటు మన్యం ప్రాంతం, గోదావరి కానుకుని చాలా ఉంది. ఈ రంపచోడవరం పై నుంచి ఇటు పాపికొండల వరకు ఉంది. అది బహుశా అది ఈ ఫ్లడ్ టైంలో కానీ లేదంటే వాటర్ తాగడానికి వచ్చి ఏదైనా ఆహారం అక్కడ అవైలబుల్గా ఉంటే దాన్ని చూసుకుని ఇలాగ అంచెంచెలుగా ఇటు పక్క రావచ్చనే అభిప్రాయం తప్ప ప్రత్యేకంగా అది వేరే రకంగా ఇక్కడ వచ్చింది మేము భావించట్లేదు. ఏదన్నా ఇటు పక్క వచ్చి కొంచెం అలజడి సృష్టించింది కాబట్టి నేనంతా మా పై అధికారులు కూడా మా డిఎఫ్ఓ సిద్ధంగా ఉండి అంతా రాత్రి చాలా వరకు సిస్టమేటిక్గా చేయడం జరిగింది. కానీ అది అన్ఫార్చునేట్లీ కొంచెం తప్పించుకుంది. అయినా సరే మేము దాన్ని వదిలిపెట్టకుండా ఇవాళ ఉదయం నుంచి కూడా అది ఎటుపక్క వెళ్ళింది దాని పగ్ మార్క్స్ ప్రకారం, అంటే మాకుండే సైంటిఫిక్ రీజన్స్ కొన్ని ఉంటాయండి. ఆ సైంటిఫిక్ రీజన్ బట్టి దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి ఉదయం నుంచి ప్రయత్నం చేసాం. అయితే ఇప్పటివరకు అది ట్రేస్ అవుట్ కాలేదు. అయినా సరే మళ్ళీ మా పై అధికారులు డిఎఫ్ఆర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఈ ఒక్క లొకేషనే కాకుండా నియర్ బై విలేజ్ ఇంకా 4-5 విలేజ్ ఉన్నాయి కాబట్టి ఈ 4-5 విలేజ్ కూడా ఒక టీంను ఫామ్ చేసి, అంటే ఫారెస్ట్ అఫీషియల్, పోలీస్ అండ్ ఇప్పుడు ఈ రేంజ్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగాను బేస్ క్యాంప్ హెల్పర్స్ ఉంటారండి. వాళ్ళ యానిమల్స్ని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళ పెంటికల్స్ ఐడెంటిఫై చేయడానికి కొంచెం ఎక్స్పర్ట్స్, ఇప్పుడు వాళ్ళు అక్కడే పుట్టి అక్కడే పెరిగారు కాబట్టి వాళ్ళని కూడా ఈ టీంలో ఇంక్లూడ్ చేసి దట్ లోకల్ విలేజర్స్ కూడా 1 or 2 మెంబర్స్ని కలుపుకున్న టీం కింద ఫామ్ చేసి ఇది అంటే ఒక 3-4 డేస్, అంటే మా ఉద్దేశం 3-4 డేస్ ట్రేస్ అవుట్ అవుద్ది అనుకుంటున్నాం. ఈ 3-4 డేస్ కూడా 4 టీమ్స్ కూడా విస్తృతంగా పొద్దున్న సాయంకాలం దాకా
దాన్ని గస్తీ కింద తిరిగి లోకల్ విలేజ్ సాయంతో నిన్న కూడా ఇక్కడ సర్పంచ్ గారు అందరూ కూడా విలేజ్ చాలా మంది కోఆపరేట్ చేశారు. అదేవిధంగా ఈ 4 days కూడా వాళ్ళు హెల్ప్ తీసుకుని లోకల్గా స్థానికులుగా సహాయంతో కూడా నేను ట్రేస్ అవుట్ చేద్దామని చెప్పేసి అని టీమ్స్ ఫామ్ చేయడం జరిగిందండి. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అంటే నిన్న మీరు చిరుతపుల్ని ఎక్కడ చూశారు? నిన్న చిరుతపుల్ని చూసుకున్నట్టయితే అండి, మనం నిన్న స్పాట్ పాయింట్ ఏదైంది ఉందో ఆ కాలగొట్టిన పాక దగ్గర చూసామండి. అది మేము చూసిన కాడి నుంచి నైట్ 2:30 దాకా కూడా, నైట్ టైం 2:30 ఈ ఫారెస్ట్ అధికారులు కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, అందరూ కూడా వారి పర్యవేక్షణలో 2:30 దాకా చూశారండి. అది ఎలా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దాని ద్వారా చూసినది వెళ్ళిపోయిందండి. కానీ మాత్రం అది ఎప్పుడైతే దాటిందో అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎటువంటి జాడలు లేవు. దాని అడుగు జాడలను బట్టి గుర్తించుతుంటే అది మాత్రం కొంచెం ఏరియాలోనే ఉందండి. అది మాత్రం ఊరిని దాటిని వెళ్ళి ప్రసక్తే లేదు. అది మాత్రం ఈ 2-3 కిలోమీటర్ వ్యవధిలోనే అది మాత్రం ఉందని మేము అందరం కూడా భయభ్రాంతులతో ఉన్నామండి. అంటే మీరు చెప్పండి, అంటే ఈ తోట మీదేనా? అంటే ఈ ప్రాంతంలో మీరు చూసారు ఏమన్నా పులి అడుగు జాడలు ఏమన్నా కనిపించాయా? మొత్తం మీద ఎదర నుంచి 10 ఎకరాలు దాటి వచ్చాక మా చేలోకి వచ్చిందండి. ఆ 10 ఎకరాల బోర్లోనూ గోళాల కాడ అడుగులు మామూలుగా ఉన్నాయి. నీళ్ళు తాగిందండి గోళాల కాడ. ఇప్పుడు కుండీలు కాడ చూసి వచ్చింది అంతే అండి. మళ్ళీ ఇది కాపాడలేదు మాకు, కానీ ఇప్పుడు అడుగులే చూసాం. అంటే నీళ్లు తాగింది కాబట్టి ఇక్కడ ఉంటుందని అంచనా వేస్తున్నారు. నీళ్ళు తాగి మళ్ళీ ఈ దారికి వచ్చిందండి. అది వెనక ముఖంలో లేవు అడుగులు, ఎదర ఉన్నాయండి. ఎదరాల్లోనే వచ్చిందండి అది. ఇప్పటి వరకు కూడా మనం అటవీ శాఖ అధికారులు అదేవిధంగా స్థానికులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. గత 24 గంటలుగా కూడా ఈ చిరుతపులి ఇక్కడ కలకలం సృష్టిస్తుంది, అంటే భయభ్రాంతులు గురి చేస్తుంది. అంటే తూర్పు మన్యం నుంచి రంపచోడవరం, మారేడుమిల్లి ఆ ప్రాంతాల నుంచి చిరుతపులి ఈ గోదావరి మీదుగా వచ్చి ఉంటుందన్న అంచనా మాత్రం ఉంది. ప్రస్తుతం అయితే కనుక గత 24 గంటలుగా కూడా ఈ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ సమయంలో చిరుతపులి వచ్చి దాడి చేస్తుందన్న ఆందోళన మాత్రం గ్రామస్తులను వెంటాడుతుంది. ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోపక్క అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఈ అంకంపాలెం సమీపంలోని ర్యాలీ గ్రామంలోని ఉన్న ఈ తోటలో మాత్రం అటవీ శాఖ అధికారులు గాలింపు చేస్తున్నారు చిరుతపుల్ని సురక్షితంగా పట్టుకునేందుకు. ఇదే ప్రాంతంలో ఉంటుందని కూడా అంచనాతో కూడా ఇక్కడ స్థానికులు అధికారులు కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఈ చిరుతపులి దొరికే వరకు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. అంటే రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చూస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక గత 24 గంటలుగా ఈ ప్రాంతంలో మొత్తం చిరుతపులి టెన్షన్ నెలకొంది. ఈ ప్రతీక్ష అంటే కోనసీమలో, అంటే మన్యానికి దూరంగా ఉన్న ఈ కోనసీమ ప్రాంతంలో తొలిసారిగా ఈ చిరుతపులి ఇక్కడికి రావడం, ఇక్కడ ప్రజలపై దాడి చేయడం నేపథ్యంలో ప్రజలంతా కూడా తీవ్ర భయోందోళనకు గురవుతున్నారు. ఇది ర్యాలీ గ్రామంలో చిరుతపులికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ర్యాలీ.